వైజాగ్ శారదా పీఠం అక్రమాలపై సిట్ వేయాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శారదా పీఠంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని కోరారు. భూ ఆక్రమణలకు పాల్పడిందని పెద్దుర్తి తహసీల్దార్ గతంలో స్పష్టం చేశారని గుర్తు చేశారు. ఈ అంశం సున్నితమైనది కావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎంఆర్ఓ నిరీక్షించారని, ఎట్టకేలకు పీఠ మేనేజర్కు అక్రమాలపై నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. శారదా పీఠంలో రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ 90లో మొత్తం 72 సెంట్ల స్థలం ఉండగా అందులో 22 సెంట్లు ఆక్రమణకు గురైనట్లు చెప్పారు. ఎటువంటి గుర్తింపు లేని శారదా పీఠాన్ని అధిపతి అని చెప్పుకున్న స్వరూపానందకు వైఎస్ జగన్ ప్రభుత్వానికి మధ్య క్విడ్ ప్రోకో జరిగిందని ఆరోపించారు. ఇదే క్రమంలో భీమిలిలో ఎకరా ₹1,00,000 చొప్పున కోట్లాది రూపాయల విలువ చేసే భూములను అప్పటి జగన్ ప్రభుత్వం దారదత్తం చేసిందన్నారు. అక్కడ ఆశ్రమం నిర్మిస్తానని చెప్పిన స్వరూపానంద వాణిజ్య అవసరాల కోసం ఆ స్థలాన్ని ఉపయోగించే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు 300 కోట్లు చేసే భూమిని, సంపద భూమిని స్వాధీనం చేయడం జరిగింది. అలాగే అక్రమాల కట్టాలు, నిర్మాణాలు గతంలో మనం చూసాం. జగన్ పాలనలో గీతం యూనివర్సిటీ కానీ, సబ్బమరి నివాసం కానీ, అలాగే అయ్యర్ పాత్రుల గారి నివాసం కానీ నర్సీపట్నంలో అర్ధరాత్రులు కూల్చేయడం జరిగింది. కానీ ఇది ప్రజాప్రభుత్వం. ఈ ప్రభుత్వం నోటీసులు ఇచ్చి కాల్ఫర్ చేసి ఎక్స్ప్రెషన్ అడుగుతుంది. మరి అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏంటంటే ప్రజల అభిష్టం కోసం పనిచేస్తుంది తప్ప ఏదో కక్ష సాధన చర్యలు తీసుకోవాలి, కక్షతో చేయాలని చెప్పి ఎటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం లేదు. ఈరోజు శారదాపీఠం మేము కోరుతుంది సిట్ ఎందుకంటే అక్రమాలు అంతా ఇంత చేయలేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి స్వరూప శాస్త్ర ఎదురు విప్రో చేసి విపరీతమైన లావాదేవీలు జరిగినాయి, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఈరోజు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈడీ కానీ రైట్ చేస్తే అక్కడ సంపద దొరుకుతుంది ఖాయం చేస్తాం. ఇప్పుడు అక్కడ ఉన్నది ఆస్తులు, సంపద తరలించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. సో అక్కడ పోలీసు నిఘా పెట్టాలని చెప్పి తెలుగు శక్తి ప్రభుత్వం